మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఫోరం నాయకులు. స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం రావడంలో దేశవ్యాప్తంగా కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజల్ని ఏకం చేసిన స్వాతంత్ర ఉద్యమం నడపడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తి భారత స్వతంత్ర ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలైన సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమీదీపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్పిఆర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. భారత స్వతంత్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలను కుల మతాలకు అతీతంగా భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చైతన్య కార్యక్రమాలను నిర్వహించి ఈరోజు భారత స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన యొక్క సేవలను గుర్తించాలి. ప్రతి ఒక్కరూ భారతీయుడు స్వతంత్ర ఫలితాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు ఆయన యొక్క సేవలను స్మరించుకోవడం అవసరం ఉంది. అదే దాన్ని అనుగుణంగానే ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ చరిత్ర చూస్తే ఆయన ఎన్నో త్యాగాలు చేసుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బారిస్టర్గా మొట్టమొదటిగా భారత స్వాతంత్రంలో అత్యంత బారిస్టర్ అంటే న్యాయవాద వృత్తిని కూడా త్యాగం చేసి ఆనాటి కాలంలో లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎంతో మందిని కుల మతాల అతీతంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి చేసి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయేలా ఒత్తిడి తెచ్చి ఎంతో మంది పోరాట యోధుల్ని కలుపుకొని భారత స్వాతంత్రానికి స్వాతంత్రం తెచ్చిన త్యాగమూర్తి, అహింసామూర్తి ఆయనకు నివాళులు అర్పించడం భారతీయ పౌరులుగా మనందరి యొక్క కర్తవ్యమని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసం మహాత్మా గాంధీ సూచించిన సురాజ్య పాలన, ప్రజాపాలన, పౌరుల కేంద్రంగా పరిపాలన ఉండాలి, గ్రామాల భారత ప్రజాస్వామ్యం మొత్తం గ్రామసీమల్లో ఉంది అనే ఒక మంచి ఆదర్శ ప్రసంగాలను కల్పించిన మహనీయుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క వచ్చే భావితరాలు గుర్తించుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మహాత్మా, జోహార్ మహాత్మా, వర్ధిల్లాలి మహాత్మా గాంధీ ఆశయాలు, జై మహాత్మా, జై మహాత్మా, జై మహాత్మా, జై మహాత్మా.